గైస్ జిమ్ చేద్దామని వచ్చానమాట. వస్తే తీరా ఇక్కడ చూస్తే జిమ్. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 149 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇవాళ కొంచెం లేట్గా లెగ్సాను అనమాట. ఎందుకంటే నైట్ నిద్ర రాలా, ఏదేదో కంటెంట్ గురించి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఎలా ముందు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. అలాగే ఇవాళ ఏంటంటే లెగ్సిన్ దగ్గర నుంచి కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా. ఒక వీడియో చేద్దామని చెప్పి ఆలోచించా, బట్ ఒక్క ఐడియా కూడా రాలా. సో ఇప్పుడైతే మన రూమ్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి కనుక్కుందాం. తర్వాత ఈవినింగ్ జిమ్ కూడా వెళ్ళాలి. సో వర్కౌట్లు చేసి చాలా రోజులు అవుతుంది. మొన్న అప్పుడు వెళ్ళా కదా, అప్పుడే మళ్ళీ మధ్యలో వెళ్ళలేదు. స్విమ్మింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. సో ఇంకెప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా ఉండాలి. ఇట్స్ నాట్ నార్మల్గా వెళ్ళి చేయాలి ఫిట్గా ఉండడం కోసం కాదు, ఇప్పుడు మ్యాండేటరీ అనమాట ఫిట్నెస్ నాకు. సో అండ్ ఇవాళ అయితే అంతే గైస్, కంటెంట్ ఆలోచించాలి. 2 కంటెంట్లు కావాలి నాకు, 2 స్క్రిప్ట్లు కావాలి. ఆ 2 స్క్రిప్ట్లు నేను ఇవాళ నైట్ కల్లా నాకు స్క్రిప్ట్లు వస్తే వెళ్ళాను గుడ్, లేకపోతే నేను ఇప్పుడు టైం 7 వరకు ఆలోచిస్తా. 7 వరకు ఏమన్నా ఐడియాస్ వస్తే ఓకే, లేకపోతే ఒకసారి మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి మన వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కొని తర్వాత జిమ్కి వెళ్ళిపోతా. 8కి ఆ టైంకి 1 అవర్ వర్కౌట్లు చేసుకొని వచ్చి వ్లాగ్స్ అప్లోడ్ చేసుకుంటా. ఇవాళ అదే వర్క్. ఇవాళ మ్యాక్సిమం ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఫిట్నెస్ మీద వర్క్ చేస్తున్నాం మనం. లెట్స్ గో. కొంచెం బద్ధకంగా ఉంది, సో దాన్ని బ్రేక్ చేస్తాను. ఎందుకంటే చాలాసేపు కంటెంట్ ఆలోచించా, ఒక ఐడియా రాకపోయేసరికి కొంచెం బద్ధకం వచ్చేసింది, ఇంకా ఏం వర్క్ చేయబుద్ది కావట్లా. బట్ దీన్ని బ్రేక్ చేసి మనం ముందుకెళ్ళి వర్క్ చేయాలి. ఏం చేయాలంటే లైక్ కంటెంట్ ట్రై చేస్తాను, మ్యాక్సిమం నా 100% ఇస్తా. 7 వరకు చూస్తా, ఒక 2 అవర్స్ చూస్తా. ఇప్పుడు రాలేదంటే మళ్ళీ ఒకసారి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి మన వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు చూసి తర్వాత మనం ఫిట్నెస్కి జిమ్కి వెళ్ళిపోదాం. బతకంగా ఉంటే జిమ్ చేయలేం, సో దాన్ని బ్రేక్ చేస్తేనే చేయగలం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే రూమ్ దగ్గరికి వచ్చాను నేను. మన వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కుందామని. సో ఒక్కరిని అసలు మార్నింగ్ నుంచి ఏం చేస్తారో అడుగుదాం, అసలు సిచ్యువేషన్ ఏంటో. ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటెంట్స్ ఆలోచిస్తున్నాను, నాకు ఒక కంటెంట్ రాలా, బుర్ర పనిచేయట్లా. సో బాగా బద్ధకంగా ఉంది, జిమ్కి వెళ్తున్నా. ఏమైనా బద్ధకంగా ఉంటే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటాను, నేను జిమ్కి వెళ్తున్నా. సో అడుగుదాం, ఆగండి. శ్రీకాంత్ బ్రో, ఏం చేసావు మార్నింగ్ నుండి? వర్క్ ఏమైనా చేసావా? మార్నింగ్ ఎడిట్ చేసుకున్నాను. ఎడిట్ చేసుకున్నావా? ఓకే. తర్వాత సినిమాకి వెళ్ళిన సినిమాకి. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్? బాగానే ఉందా? ఎంజాయ్ చేశారా? ఎంజాయ్. ఓకే ఓకే. సో అతిథి రీ రిలీజ్కి వెళ్ళారు వీళ్ళందరూ. సో నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు సినిమాకి వెళ్ళడం అవసరమా బ్రో? తప్పదుగా. అరిసావాకి వెళ్ళి? ఓకే ఓకే ఫైన్. సో మార్నింగ్ ఏమన్నా ఏంటి రెస్ట్ తీసుకున్నా ఫుల్గా? ఎలా ఉంది నిన్నటి మీద? ఇవాళ కొంచెం బెటరా? బెటర్ బ్రో, అంతా తగ్గిపోయింది. ఫీవర్ సినిమా చూసేసరికి తగ్గిపోయిందా? దగ్గు. ఓకే. దగ్గు దగ్గలేకపోతున్నావా? అది ఒక మాటికి పోతూ వస్తే అది నాకు వచ్చింది. నీకు వచ్చిందా? పిండి పిప్పి చేసేది. ఫైన్. వాయిస్ కూడా తేడాగా వస్తుంది కొంచెం గలీజ్గా. సరే ఎక్కువ మాట్లాడమాగలేదు, చిరాకు మాట్లాడించు. స్వరూప్ కవియా, స్వరూప్ వస్తున్నాడు. జూమ్ చేస్తున్నా స్వరూప్ని, ఎందుకంటే ఇప్పుడు జూమ్ అనేది స్వరూప్కి అలవాటు అయిపోయింది. అన్ని జూమ్ అవుతున్నాయి. సో బ్రో ఏం చేసావు మార్నింగ్ నుండి? వీడియో షూట్ చేసావా? చేసే అప్లోడ్ కూడా చేసావుగా. ఆ జూమ్ కూడా నువ్వేనా తీసింది? సో ఓకే గైస్, ఇప్పుడు నేనైతే జిమ్కి వెళ్ళిపోతున్నా. నాతో వచ్చేది ఎవరు? నేనేనా? ఓకే బ్రో, రేపు ఏంటంటే వర్క్ ఏమన్నా కంటెంట్ ఇప్పుడు నైట్ ఆలోచిస్తాం. మళ్ళీ ఏమైనా వస్తే చెప్తా. ఇవాళ ఏమైనా వస్తే చేద్దాం అనుకున్నా. 2 కంటెంట్లు కావాలి, బట్ ఒకటి కూడా రాలా. బాగా ట్రై చేసా, ఒక్క ఐడియా కూడా రావట్లా. సరే పిండి ఓకే. ఇప్పుడు జిమ్కి వెళ్ళి కాసేపు వర్కౌట్ చేస్తాం 1 అవర్. సో రేపు ఇవాళ యాక్చువల్ డబ్బింగ్ వెళ్ళాలి. 2 స్టూడియో ఖాళీ లేదన్నారు. సో రేపు చూద్దాం, రేపు అయిద్దాము. అండ్ రేపు కూడా మ్యాక్సిమం కంటెంట్ వర్క్సే ఉంటాయి బ్రో. ఏమన్నా షార్ట్ ఫిల్మ్ ఏమన్నా మనకి డబ్బింగ్ ఎడిటింగ్ ఏమన్నా చేయించాలంటే అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది మనం. అప్పుడు దాకా కంటెంట్ వర్క్సే ఉంటాయి. నేను ప్లాన్ చేసి చెప్తా ఉంటాను మీకు, ఓకేనా? ఓకే. సో రేపు
షెడ్యూల్ రేపు వేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోతా. మీరైతే మీ వర్క్ కంటిన్యూ చేసుకోండి. రిలాక్స్ అయితే రిలాక్స్ అవ్వండి. లెట్స్ గో గైస్, మనం జిమ్కి వెళ్దాం. గైస్ జిమ్ చేద్దామని వచ్చానమాట. వస్తే తీరా ఇక్కడ చూస్తే జిమ్ క్లోజ్ అయిపోయి ఉంది. షట్టర్ కూడా వేసేసి ఉంది. సో ఇవాళ లేదనుకుంటా, ఇవాళ ఉండిద్దామని చెప్పి వచ్చా. సో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఇంటికి వెళ్ళి కాసేపు వర్కౌట్లు చేద్దాం, ఇంకా చేసేది ఏం లేదు. ఓకే, ఒకసారి చూపిస్తా చూడండి మీకు. సో గైస్ జిమ్ దగ్గర క్లోజ్ చేసి ఉంది జిమ్ అయితే. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను వర్కౌట్ చేసుకుంటా, ఇంట్లో చేసుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ అన్న. డిప్స్ లైక్ లైట్గా వార్మప్, పుషప్స్ కొడతా, ఇంకా కొంచెం లైట్గా బాక్సింగ్ లాగా ప్రాక్టీస్ చేస్తా. సో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న వర్కౌట్ చేసి కొంచెం ఒక జిమ్ లేకపోయినా ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా కొన్ని వర్కౌట్లు. సో అదైనా కవర్ చేస్తా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా. ఇది అవ్వగానే జిమ్ అవ్వగానే ఇంకా నెక్స్ట్ బుక్ రీడింగ్, తర్వాత కాసేపు వాళ్ళ ఒక సినిమా చూద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అయింది సినిమా చూసి. ట్రై చేస్తా సినిమా చూడడానికి తొందరగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. చూద్దాం. ఈ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కంటెంట్ ఆలోచించాలి. మళ్ళీ మార్నింగ్ నుంచి ఆలోచించా, బట్ ఏం రాలేదు కాబట్టి మళ్ళీ కూర్చోవాలి కాసేపు. అండ్ డబ్బింగ్ది కూడా ఒకసారి కనుక్కోవాలి. రేపు స్టూడియో రెడీగా ఉందా, ఆర్టిస్టులు రెడీగా ఉన్నారో లేదో ఒకసారి కనుక్కోవాలి. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటా. సో ప్రజెంట్ అయితే వర్కౌట్ చేస్తా లైట్గా. లెట్స్ సీ. ఈ వ్లాగ్లో కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇంట్లో ఎలా వర్కౌట్ చేసుకోవాలో మీకు చాలా మంది తెలుసు, బట్ నార్మల్ నేను ఏం చేస్తానో చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఎవడో జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని డిప్స్ కొడుతున్నాడు. చూతారండి. ఏంట్రా ఏం చేస్తున్నావు? ఎలా తమ్ముడు ఏం చేస్తున్నావు? ఏంటి జిమ్కి వెళ్ళారా? వెళ్ళా, కాకపోతే జిమ్ క్లోజ్ చేసి ఉంది. సో గైస్ వర్కౌట్ స్టార్ట్ చేసా. పుషప్స్ కొడుతున్నాను అనమాట. 50 పుషప్స్ అంతే, ఎక్కువ కొట్టను. సో కొంతమంది ఉంటారు అసలు ట్రై కూడా చేయరు, ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి మనకు అనవసరం. సో నేనేంటంటే కొంచెం అక్కడ బయట ట్రై ఫెయిల్ అక్కడ లేదు, బట్ ఇంట్లో మనం లైట్ వర్కౌట్ అయితే చేస్తున్నా. ఫెయిల్ అవడం ఎందుకని చెప్పి ట్రై చేయాలి. సో గైస్ కాసేపు వర్కౌట్లు చేసుకుని ఇంకా బుక్ రీడింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటా. తర్వాత సినిమా చూద్దాం. ఏ సినిమా చూద్దాం వల్ల ప్లాన్ చేసావా? చాలా రోజులు అయింది కదా సినిమా చూసి. ఆన్ ది స్పాట్ ప్లాన్ చేద్దాం. ఓకే, ప్లాన్ చేద్దాం. ఈ మ్యాచ్ చూస్తున్నారు ప్రజెంట్. మ్యాచ్ అయిపోయిన తర్వాత సినిమా చూద్దాం అన్నారు. ఆ లోపల మన వ్లాగ్స్ కూడా వేసేసుకోవాలి. సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుగుతాం ఎనర్జెటిక్గా. స్టే ట్యూన్. బాయ్.